సహోదరి, మన జీవితాల్లో మనం యథార్థంగా ఉండటానికి ఇష్టపడాలి. మాకు అనిపిస్తుంటది ఆ చాప్టర్ చదివినప్పుడు, అరే మన దగ్గర డబ్బు మందే, శక్తి మందే, కానీ మనం ఏం పలకడం నేర్చుకోవాలి? యథార్థత మాట్లాడడం నేర్చుకోవాలి. పాస్టర్ గారు మాకు ఇంత ఉంది, మేము ఇంత ఇస్తున్నామంటే ఎవరు కాదనేవాళ్ళు లేరు. కానీ పేరు కొరకు వాడు అంత ఇచ్చేస్తున్నాడు, మనం కూడా అలా చెప్దాం. దేవుడు చూస్తూ ఉన్నాడండి, దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు మాట్లాడేవాడు. ఆయన మనల్ని చూడకుండా ఉండటానికి ఆయన గుడ్డివాడు కాదు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మనం అబద్ధాలు ఆడుకుంటూ మోసాలు చేసుకుంటూ లోకస్తులా బ్రతకడం ద్వారా మనకు లాభం ఏంటి అంటే మన ఆత్మ సంబంధమైన జీవితంలో నష్టపోతుంటాం. మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. లోకస్తుల్లాగా తయారైపోతాం మనం కూడా. దేవుని మోసం చేస్తే ఉంటుంటే, దేవుని దొంగతనం చేస్తే మనం ఎలాగ డెవలప్మెంట్ అవుతాం?